హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు సింపుల్గా రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రాగి పిండి, 1 కప్పు బెల్లం, కొద్దిగా పల్లీలు, కొద్దిగా ఆల్మండ్స్ తీసుకున్నా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేద్దాం. ఈ నెయ్యి కొంచెం వేడెక్కాక ఇందులోనే 1 కప్పు రాగి పిండి వేసుకున్నాం. ఇప్పుడు ఈ రాగి పిండిని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం. ఒక 2 మినిట్స్ వేయించుకున్నాం. ఇలా 2 మినిట్స్ వేయించుకున్నాము. రాగి పిండి వేగే ముందర మనకు మంచి అరోమా స్మెల్ వస్తుంది. చూడండి, ఇలా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకున్నాము. ఇప్పుడు ఈ పిండిని కొంచెం మనం పక్కకు తీసేసుకున్నాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే మనం రాగి పిండి తీసుకున్నామో అదే 1 కప్పు బెల్లం తీసుకున్నాం. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. బెల్లం కరిగించుకున్నాము. ఇందులోకి నేను పల్లీలని, బాదం పప్పుని లైట్గా వేయించుకున్నాను. ఇప్పుడు వేయించుకున్న పల్లీలను ఒకసారి మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టుకున్న పల్లీ పొడిని ఇందులో వేసేద్దాం. అలాగే బాదం పప్పు కూడా ఒకసారి మిక్సీ పట్టుకొని ఈ పొడిని కూడా ఇందులో వేసి మిక్స్ చేసేద్దాం. చూడండి, బెల్లం కొంచెం కొంచెం కరుగుతుంది. ఈ రాగి పిండి మిక్సర్లో ఇప్పుడు మనం కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒకసారి మనం కలుపుకున్నాము. ఇప్పుడు ఒకసారి మనం సిరప్ చెక్ చేద్దాం. మనకి ఈ సిరప్ ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు. లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు అలా చూస్తే చాలు. చూడండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఈ సిరప్ని ఇప్పుడు మనం స్టైనర్ చేద్దాం. ఈ సిరప్ని ఇప్పుడు దీంట్లో వేసి ఒకసారి అంతా మిక్స్ చేసేద్దాం. బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వేడిగా ఉంటుంది, చూసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లడ్డూలా చుట్టుకున్నాము. ఈ లడ్డూలు మనకెంతో
ఈ లడ్డూలో మనకు ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. రాగి పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఎముకల బలానికి ఈ లడ్డూలు తోడ్పడతాయి. చూడండి ఫైనల్గా